వాక్య భాగంలోనికి వెళదాం. ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే, బుద్ధి రావడం ఏంటి? ఇక్కడికి వచ్చింది పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కదా. ఒక మనిషికి పరలోక రాజ్యం సంపాదించుకుంటే సరిపోద్ది కదా, బుద్ధి రావటం ఏంటి అని ఆలోచన చేయొచ్చు. ఒక మనిషికి బుద్ధి వస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యం అనేది సంపాదించుకోవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ మాటలు మనం నేర్చుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే ఇక్కడ సంసోను గురించి వ్రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, దెలీలా అంటుంది, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటిలాగే విరజిమ్మదుననుకొని లేచాడంట. అంటే దెలీలా ఈ ఒక్క సందర్భంలోనే ఆ మాట చెప్పిందా సంసోనికి? కొన్నిసార్లు ఈ మాట చెప్పింది. ఏమని చెప్పింది? సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు అనగానే వెంటనే లేచి వాళ్ళని ఎదుర్కోవడానికి దేవుని ఆత్మ తన మీద ఉంది కాబట్టి జయాన్ని చూడగలిగాడు. నిజంగా చూడండి, ఒక్క మాట పదే పదే సార్లు ఒక వ్యక్తి నీతో అంటున్నారు అంటే అక్కడ ఏదో జరగబోతుందని గ్రహించాలి. హల్లెలూయా. ఏదో జరగబోతుంది. ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు కావచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు వారు కావచ్చు, ఎవరైనా సరే ఒక్క మాటను పదే పదే సార్లు నీతో సందర్భ సహితంగా, సందర్భం లేకపోయినా ఒక మాట నీతో అంటున్నారు అంటే ఆ మాట వెనుకున్నటువంటి అర్థం ఏంటో మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఏముందిలే, ఎందుకని ఉంటారోలే, దాన్ని ఈజీగా తీసేసుకోవాలి అనుకుంటారు. అయితే సంసోను కూడా ఈజీగానే తీసుకున్నాడు. ఈజీగా తీసుకొని ఫిలిస్తీయులు రాగానే వెంటనే నిద్రలు మేలుకొని వాళ్ళ మీద విరజిమ్మాలనుకున్నాడు. అంటే వాళ్ళ మీద విరుచుకుపడాలనుకున్నాడు, వాళ్ళ మీద ఫైట్ చేయాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ఇతని ఎడబాసిన సంగతి సంసోనికి తెలియదు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎడబాసిన సంగతి సంసోనికి తెలియక ఏమనుకున్నాడు? నాలో ఇంకా బలం ఉంది, నాలో ఇంకా శక్తి ఉంది, నేను చేయగలను, దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి చేయి దేవుడు విడిచిపెడతాడో ఖచ్చితంగా దేవుని ఆత్మ అతనిలో నుండి, ఆమెలో నుండి తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. సంసోని చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఈ సంసోను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తి? గర్భములో ఉండగానే, తన తల్లి గర్భములో ఉండగానే ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. తన తల్లికి చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పునని. ఏం చెప్పాడంట? అపవిత్రమైన తినకూడదు, ద్రాక్ష రసము త్రాగకూడదు, చాలా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తే, అతడు నా కొరకు నియమించబడిన బిడ్డ,
నాజీరు చేయబడినటువంటి వాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటే తల్లి జాగ్రత్తగా ఉంది. పిల్లవాడు ఎదిగే కొలది సంసోనుకు కూడా తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నువ్వు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ పట్ల దేవుని చిత్తమే జరగాలి, నీ వివాహం కూడా ఎలా జరగాలి, దేవుని బిడ్డలతోనే జరగాలని చెప్తే చూడండి, దాన్ని ఈజీగా తీసుకున్నాడు సంసోను. తీసుకొని ఏం చేస్తున్నాడంటే, నాతో దేవుడు ఉన్నాడు, నాతోనే ఉండి నడిపిస్తాడు, నేను నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని, నేను ఎలాగున్నా పర్వాలేదు. చూడండి, మనం ఎక్కువగా కాన్ఫిడెంట్ కలిగి ఉండకూడదు. నేను పడిపోను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా విశ్వాసం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అని ఎప్పుడు అనుకోకూడదు. వాక్యంలో ఒక చాట రాయబడుతూ ఉంది, నీవు నిలుచున్నావని తలంచుకొనవద్దు. ఎందుకని? నువ్వు ఎప్పుడు పడిపోతావో నీకు తెలియదు, ఎక్కడ సాతానుడు దెబ్బ కొడతాడో తెలియదు. కాబట్టి రోజు ప్రతి దినము ప్రభువా నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నీ కృపలో ఎదిగే విధంగా, నీ సన్నిధిలో ఎదిగే విధంగా నన్ను సిద్ధం చేయి ప్రభువా అని ఏ రోజుకు ఆ రోజు మనం వంట ఎలాగైతే ఫ్రెష్గా తయారు చేసుకుంటామో అలాగే ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన సిద్ధం చేసుకొని నీ కొరకై, నీ బిడ్డల కొరకై, నీ యొక్క కుటుంబం కొరకై ప్రార్థన ఎప్పుడైతే నువ్వు సిద్ధం చేస్తావో ఆ ప్రార్థన రోజంతా నేను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సంసోనికి ఎప్పుడు అర్థమైందంటే, దేవుని ఆత్మ అతనిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత, అతనిలో బలము పోయిన తర్వాత అతనికి ఏమీ చేయలేకపోతున్నాడు. శత్రువు వచ్చి అతని మీద దాడి చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది, అరే నేనేంటి జయం చూడలేకపోతున్నాను, నేనేంటి యుద్ధం చేయలేకపోతున్నాను, నేనేంటి ప్రార్థన చేయలేకపోతున్నాను. కొంతమంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే అమ్మ నాకు అసలు ప్రార్థన రావట్లేదు, అసలు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి అయితే అసలు నోరు కుట్లేసినట్టుగా ఉంటుందంట. ఎందుకని? ఒక్క మాట కూడా ప్రభువా నన్ను దర్శించమనేటువంటి మాట కూడా రాదంట. ఎందుకనంటే ఎక్కడ నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఎదుగుతావో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏ కుటుంబంలో అయినా ఒక్క వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీద చీకటి శక్తుల యొక్క దాడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ప్రార్థన చేసే వ్యక్తి చాలా శక్తివంతమైన వాడు, దేవుని ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క దేవుని ఆత్మ ఇతనితోనే ఉందనుకున్నాడు సంసోను. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో, దేవుడు ఎప్పుడైతే చేయి విడిచిపెట్టాడో అప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. చేయలేకపోయేసరికి ఫిలిస్తీన్లు వాళ్ళందరూ వచ్చి, శత్రువులు వచ్చి ఏం చేశారు, పట్టుకొని సంఖ్యలు వేసేసి కళ్ళు ఓడబీకారంట. నిజంగా ఎంత బాధ అండి. అప్పుడు దాకా పెద్ద పెద్ద గేట్లను ఎత్తివేశాడు, ఇంకా పెద్ద పెద్ద తాళ్ళు, కాడిమాను అంటారే చూసావా, పెద్ద పెద్ద తాళ్ళు, వాటిని తుత్తునీలుగా చేశాడు, ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఎందుకు ఈ సమయంలో అలాంటి ఆత్మను పోగొట్టుకొని ఎందుకు ఆ భ్రష్టమైన స్థితికి వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు? దేవుని ఆత్మ ఎప్పుడైతే చేయి విడిచిపెట్టిందో, దేవుడు ఎప్పుడైతే అతనిలో నుంచి వెళ్ళిపోయాడో ఒట్టి వ్యక్తిగా మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరైనా సరే దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఆత్మను కాపాడుకోండి. ఎలా కాపాడుకోవాలి ఆత్మనంటే, మన నోటి మాటలు ఎవరైతే విస్తారంగా మాట్లాడతారో వాళ్ళలో నుండి దేవుని ఆత్మ తొలగిపోతుంది. విస్తారంగా ఎప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు. గంటల తరబడి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని సొల్లువాగుడు వాక్కుంటా వ్యర్థమైన సంభాషణలు, టీవీల దగ్గర కూర్చోవడం, ఇంకా సీరియల్ చూడడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇలాగ గనక చేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ అనేది నీలో నుండి వెళ్ళిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు గనక మన చేయి పట్టుకున్నప్పుడు మనం బాగానే ఉంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి. ఒకవేళ
అనుకోనని రీతిలో నీకేదైనా ఆపద వచ్చిందనుకో, దేవుడు తప్పిస్తాడు. నా అనుదిన ప్రార్థనలో నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రతిరోజు నేను ఆ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నేను కనుక నీ చేయి పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెడతానో నాకు తెలియదయ్యా, మీరే నా చేయి పట్టి నడిపించండి. హల్లెలూయా. మీరే నా చేయి పట్టి నడిపించండి. ఎందుకని? నాకు తెలీదు ఏ సందర్భాల్లో దేవుని చేయి విడిచిపెడతాను. కానీ తల్లిదండ్రులుగా మీ పిల్లలు పుట్టిన తర్వాత నడిపించేటప్పుడు వాళ్ళ చేతులు కనుక మీరు విడిచిపెట్టారనుకోండి, అప్పుడే తప్పటడుగులు వేస్తున్నటువంటి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? కింద పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ అదే మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మన చేయి పట్టి కనుక నడిపిస్తే మన జీవితాలు చాలా హ్యాపీగా కొనసాగిపోతాయి. హల్లెలూయా. కానీ సంసోను జీవితం ఎలాగైపోయిందో చూడండి. దేవుని యొక్క హస్తం ఎప్పుడైతే విడిచిపెట్టిందో శత్రువుల చేతిలో చిక్కుకొని కళ్ళు ఓడబెరకబడ్డాయి. శత్రువు చేతిలో కనుక నువ్వు చిక్కుకుంటే సాతాను నిన్ను ఎలా చేస్తాడంటే ఒక కీలు బొమ్మలాగా చేసేస్తాడు. కీలు బొమ్మలాగా చేసేస్తాడు. ఎందుకంటే కళ్ళు ఓడబెరకటం అంటే ఎంత బాధ. వాళ్ళ ఇష్టానుసారంగా శత్రువు తనకి ఇష్టం వచ్చినట్లుగా నలుపుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, అరే అనేక బాధలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకెందుకు ఇలాగ వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకున్న ఈ సమస్యలు ఏంటి, బాధలు ఏంటని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమనంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో, ఈ పరిస్థితులు ఇలాగున్నాయి అని ప్రతి ఒక్కరు కనుక ఆలోచించగలిగితే ఏ ఒక్క హృదయము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని హస్తం ఎప్పుడు ఆయన మనల్ని కనుక పట్టుకుంటే ఎప్పుడైనా శత్రువు మనల్ని ముట్టుకోవడానికి భయపడతాడు. ఎందుకని? మనం ప్రత్యేకించబడిన బిడ్డలమని, ఆయన కుమారులమని, ఆయన కుమార్తెలమని భయం అన్నమాట. కానీ ఈ సందర్భంలో ఈ యొక్క వాతావరణాన్ని బట్టి చూస్తే ప్రార్థన చేయమంటే ప్రజల్లో విశ్వాసం కనబడట్లేదు. ప్రతి ఒక్క ముఖాన్ని గమనిస్తే ప్రార్థన కళ అనేది కనబడట్లేదు. దేవుని ఆత్మ ఉన్నటువంటి ముఖాలు ఎలాగుంటాయి అంటే ప్రకాశవంతంగా ఉంటాయి. దేవుడు చేయి పట్టుకొని నడిపించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగుంటాయి అంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. చూడండి, అందుకని శత్రువు చేతిలో చిక్కుకోనకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, దేవుడు నా చేయి పట్టుకున్నాడా లేదా అని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అందుకని మరొక కారణాన్ని మనం చూద్దాం. మరొక కారణాన్ని మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివానికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కానయ్యా, నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొనెను. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? తప్పిపోయిన కుమారుడు గురించి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ఏం చేశాడు? హడావుడిగా వచ్చేసి, ఆస్తిలో నాకు భాగం ఇస్తావా లేదా, భాగం పంచి పెడతావా లేదా అని కూర్చున్నాడు. మీరు చూడండి, ఇప్పుడు వార్తల్లో
మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఆస్తి కోసం మనవడు ఏం చేశాడు? తాతను చంపేశాడు. చూసారా, మీరు విన్నారా? కోట్లకు పడగలెత్తినటువంటి ఆయన, పేరుగాంచినటువంటి ఆయన, పెద్ద ఆయన, నిజంగా తల్లిదండ్రులైన వారు, తాతలు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల కోసం ఆస్తిని సమకూరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడితే ఆస్తిని సొంతం చేసుకోగలుగుతున్నావు నువ్వు. కానీ ఆస్తి మొత్తం తన పేరునే రావాలని, తనే సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో, దుర్బుద్ధితో కొంతమంది ఏం చేస్తున్నారంటే తాతలను చంపేసేవాళ్ళు కొంతమంది, తండ్రులను చంపేసేవాళ్ళు కొంతమంది, పింఛన్ డబ్బుల కోసం. ఏ డబ్బుల కోసం అంట? పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపేసి ప్రశాంతంగా తీసుకొని వెళ్ళి మొత్తం దాగొచ్చేసరికి తల్లి ఇక్కడ రక్తం మడుగులో పడిపోయింది. ఎలాగ మానవత్వం లేకుండా జీవిస్తున్నారు. ప్రేమలు లేవండి కుటుంబాల్లో, ఆప్యాయతలు లేవు. డబ్బే డబ్బే డబ్బు ఎంతటి మనిషినైనా, ఇంకా ఆ మనిషి తల్లా, లేకపోతే తండ్రా, లేకపోతే కుమారుడా, ఇంకేం పట్టదు, ఆస్తే కావాలి. అయితే ఇక్కడ చిన్న కుమారుడు కూడా ఏం చేశాడంటే, నాకు ఆస్తి కావాలి తండ్రి, నాకు పంచి పెట్టమంటే పాపం పంచి ఇచ్చేశాడు. మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవించడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి మొత్తం డబ్బు చేత పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బు మొత్తం అయిపోయినాయి అంట. మొత్తం అయిపోయినాయి. డబ్బు మొత్తం అయిపోయేసరికి తినడానికి లేదు, ఉండడానికి లేదు. డబ్బు ఉన్నప్పుడు నీతో ఎంతమంది అయినా స్నేహం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బంధువులైనా సరే, పక్కింటి వాళ్ళైనా డబ్బును ఇచ్చే కొలది నేను ప్రేమిస్తూనే ఉంటారు. ఒక్కసారిగా నీ దగ్గర ఉన్నాయా లేదా అని కూడా చూడరు. చూడకుండా ఏం చేస్తారు? అరే నేను అడిగినప్పుడు ఇవ్వలేదు, లేకుండా అంతగా లేకుండా పోతున్నారా అని చేస్తారు. అంతకుముందు తీసుకున్నప్పుడు ఆ మాట అన్నారా? అన్నారు. ఎందుకని? ఇచ్చినప్పుడేమో సంతోషంగా తీసుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగాలేక ఎవరైనా సరే ఈసారికి లేవయ్యా అన్నారనుకోండి, ఏం అంత లేకుండా చచ్చిపోతున్నారా? ఎలాగా మాట్లాడతారండి? డబ్బు విషయానికి వచ్చేసరికి స్నేహితులకి ప్రేమ ఎక్కువైపోద్ది, పక్క వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోద్ది. కానీ ఇతని దగ్గర డబ్బులన్నీ అయిపోయేసరికి స్నేహితులు దూరం అయిపోయారు. ఉండడానికి లేదు, తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు. పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది. అయిపోయేసరికి ఏమవుతుందంట? అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చిందంట? అన్నీ పోగొట్టుకున్న తర్వాత. ఫస్ట్ మాట ఏమి నేర్చుకున్నావు? చెప్పండి, ఇప్పుడేగా నేర్చుకుంది. ఒక వ్యక్తి చెయ్యి దేవుడు విడిచిపెట్టినప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి? సంసోనికి. రెండో వ్యక్తికి బుద్ధి ఎప్పుడు వచ్చిందంట? అన్నీ పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చిందంట. బుద్ధి అంటే చెప్పండి, బుద్ధి అంటే ఏంటి? జ్ఞానము, తెలివి, ఆలోచన చేసేటువంటి శక్తి అప్పుడు వచ్చేసింది. వచ్చేసరికి అయ్యో నేను ఆకలితో చచ్చిపోతున్నాను. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. ఆ సమయంలో ఇదిగో నా తండ్రి వద్దన్నాగా నేను వినకుండా వెళ్ళిపోయానే, కూలివానికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది అక్కడ, నేనెందుకు ఆకలితో చచ్చిపోతున్నాను? నేను వారసుని కదా, నా తండ్రి నన్ను నెట్టివేడు కదా, కాబట్టి నేను అక్కడికి వెళ్తానని బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన వచ్చిందంట. ఇంతకుముందు ఏమైపోయింది? బుద్ధి ఏమైపోయిందండి? డబ్బు ఉన్నప్పుడు కళ్ళు కనబడవు మనుషులకి. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాదు, ఏం చేస్తారో అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి నేను చెప్పే మాట బాధగా ఉండొచ్చేమో. ఇళ్లలో భర్తలు అంటే పురుషులు అందరూ అని నేను అనను. పురుషులు ఎలాగున్నారంటే కొంతమంది బయట ప్రశాంతంగా తాగుతారు, తింటారు, హ్యాపీగా. కొంతమంది తూలుకుంటూ వస్తారు, కొంతమంది ఏమన్నా నేను అసలు ఏం తినలేదన్నట్టుగా వస్తారు.
కొంతమంది ప్రేమ కలిగినటువంటి భర్తలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ తిన్నప్పటికీ సమృద్ధిగా ఇళ్ళకి పొట్లాలు వస్తాయి. ఎందుకని? నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారని. కొంతమందికి అది కూడా పట్టదు. ఏం చేస్తారు, ప్రశాంతంగా బయట తినేసి ప్రశాంతంగా అన్నీ ముగించుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి తగాదు పెట్టుకుంటారు. భార్య ఇంటి దగ్గర ప్రేమతో కనిపెట్టుకుంటుంది, నా భర్త వస్తాడేమో, కలిసి తిందాం, కలిసి భోజనం చేసి కొన్ని మాటలు మాట్లాడుకుందాం, ఏం జరిగింది ఈరోజంతా అని ముచ్చటిద్దామని భార్య ఉంటుంది. ఇంటికి రాగానే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా అని అంటాడు. పగలంతా చేసిన చాకిరంతా ఎవరు చేస్తారండి? ఒక్కసారి స్త్రీలుగా మీరు, నేను చెప్తున్నాను, ఒక్క నెల పాటు బాగలేదని కూర్చోండి. హల్లెలూయా. ఒక్క నెల పాటు కూర్చోండి చాలు, వాళ్ళు చేయగలుగుతారేమో చూద్దాం. అంటే ఈజీగా తీసేస్తారు. ఎంత బాగలేకపోయినా ఇంట్లో స్త్రీ చాకిరి చేస్తున్నప్పటికీ ఈజీగా కొట్టేస్తారు. భలే చేసేవలే నువ్వు అంటారు. ఏంటంటే అలాగంటే బాధ కదా. నువ్వు పడే కష్టం నువ్వు పడుతున్నావు, భార్య పడే కష్టం భార్య పడుతుంది. కానీ ఆ కష్టాన్ని గుర్తించకుండా చాలామంది ఎలాగ పడితే అలాగ మాట్లాడేస్తారు. ఎవరిదైనా మనసే కదండి, నీది మనసే, తనది మనసే. అలాంటప్పుడు తిన్నావా లేదా అని ప్రేమగా అడగకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తుంది? ఏం చేస్తారండి? చూడండి, అందుకనే కుటుంబాలు చెదరిపోతున్నాయి. విలువ తెలియట్లేదు, స్త్రీ విలువ తెలియట్లేదు, పురుషుల విలువ స్త్రీలకు కూడా అర్థం కావట్లేదు. ఒకళ్ళు వాళ్ళ యొక్క విలువలు తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా కుటుంబాల్లో హ్యాపీగా ఉంటుంది, సంతోషాన్ని అనుభవిస్తారు. కానీ భలే చేసేవలే నీలాంటి దాన్ని చేసుకొని నేను ఇలాగైపోయాను అనేవాళ్ళు చాలామంది లేకపోలేదు. ఏమండి, కష్టపడి పిల్లలకు అంటారు, ఉన్నా లేకపోయినా ఉంటారు. మొదటి దినాల్లో ఎంతో కష్టాన్ని అనుభవించి తీరా నువ్వు సమృద్ధిలోకి వచ్చిన తర్వాత నువ్వెక్కడ దొరికావు నాకంటే మనసు చచ్చిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఎవరిని విలువ లేకుండా మాట్లాడమాకండి. ఒకవేళ నువ్వు విలువ తక్కువగా చూసినా దేవుడు మాత్రం విలువ తక్కువగా చూడడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చిందంటే బుద్ధి, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, సర్వం కోల్పోయినాక, ఆకలి ఎప్పుడైతే కడుపు కాలుతా ఉందో అప్పుడంట, అయ్యో నాకు ఆకలితో నేను చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, కడుపు నిండా భోజనం చేయొచ్చు అని ప్రయాణమై లేచి అంటున్నాడంట, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకోటకు నేను యోగ్యుని కాదయ్యా, నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి వద్దకు వచ్చెను. వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, పరలోకపు తండ్రిని కూడా చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడు చూడండి, మందిరంలోకి వచ్చిన తర్వాత చెప్పే వాక్యాలు, ఈ మందిరంలో సంగతే నేను చెప్తున్నాను. ఒకప్పుడు వచ్చింది, ఆగిపోయింది ఆ సహోదరి. వచ్చిన కొత్తలో ఆమెకున్న బలహీనతను బట్టి పాస్టర్ గారు నేను ఇద్దరం కూర్చొని చెప్పామమ్మా, నువ్వు గనక ఇలా చేస్తే, నువ్వు గనక దేవుని సన్నిధిలో ఇలా గనక ఉంటే ఖచ్చితంగా దేవుడిని స్వస్థపరుస్తాడమ్మా, దేవుని కార్యాలు జరుగుతాయి అంటే స్వస్థత వచ్చేంత వరకు మేము ఎలాగైతే చెప్పామో అలాగే చేసింది. హల్లెలూయా. అంతే కదండి, దేవుని కార్యం జరిగేంత వరకు ఏం చేస్తారు? నిజమేనైనా నువ్వు చెప్పిందే చేస్తాము, మీరు తప్పితే ఇంకెవరన్నారు, మీరే చెప్పాలి, మీరే కొట్టాలి, అన్నీ మీరే చేయాలయ్యా అంటారు. హల్లెలూయా. దేవుని కార్యం జరిగినాక ఇక్కడ చెప్పే వాక్యం తట్టుకోలేక పొడికారం పత్తి ఏమంటారు, పత్యం
ఏంటి ఈ యొక్క క్రమశిక్షణ ఏంటి, ఈ ప్రార్థన ఏంది, ఈ ఏడ్చి ప్రార్థన చేయటం ఏంటి, ఈ క్రమశిక్షణ నేను తట్టుకోలేను, ఈయన్ని నేను వదులుకోలేను, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నేను ఏదో స్వస్థత కోసం వస్తే నాకు ఇవన్నీ బోధిస్తున్నారని అనుకొని ఏం చేసిందో తెలుసా, స్వస్థత రాగానే ఒక్క నెల పాటు వచ్చేసింది, ఇంక రావడం ఆపేసేసింది. అమ్మా పరలోకపు తండ్రికి దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకని? నాకు ఈ క్రమశిక్షణ వద్దయ్యా, ఈ ప్రార్థనలు వద్దు, నాకు ఆశీర్వాదం ఉంటే చాలు, దీవెనలు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అనుకొని తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. చూడండి, ఒంట్లో శక్తి ఉన్నంతసేపు, బలం ఉన్నంతసేపు హ్యాపీగా ఉంది అతనికి. ఎప్పుడైతే ఆకలితో చచ్చిపోతా, ఆత్మ సంబంధమైన వరాలను పోగొట్టుకొని, ఎప్పుడైతే తనకున్నటువంటి శక్తి అంతా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గరే చాలా హ్యాపీగా ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పరలోకపు తండ్రిని మీరు దూరం చేసుకోవద్దు. ఈ లోకంలో మనుషులు ఉన్నారని మీరు కొండబాకొద్దు. నాకు అండగా చాలామంది ఉన్నారు, బంధువులాగా చాలామంది ఉన్నారు, చాలామంది నాకు ఆశ్రయంగా ఉంటారు అనుకోవద్దండి. ఎప్పుడు వాళ్ళు ఆశ్రయంగా ఉంటారో లేదో మీకు తెలుసా? అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైతే నీ ప్రక్కనే ఉంటారో, ఎవరైతే నిన్ను పలకరిస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఆప్తులని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చాలామంది గుడ్డిగా నమ్మేస్తారు, నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఎవరైతే ముందుకెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు చనిపోయే అంతవరకు దేవుని యొక్క అడుగు, దేవుని యొక్క నీడ వాళ్ళతో ఉంటుంది. చాలామంది దీన్ని గ్రహించలేరు. ఈ పరిస్థితి చాలామందికి అక్కర్లేదు. ఏంటి ఆ పరిస్థితి అంటే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, నా దగ్గరకు వచ్చి ఒక సహోదరు అంటా ఉంది, ఏమనంటే, అమ్మా నేను పెళ్ళి అయిన తర్వాత నేను దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఉంటాను, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బంధువులు దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు, ఇంకా కొన్ని పద్ధతులు పాటించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి నేను మాత్రం ఇప్పుడు దేవుని సన్నిధికి రాలేను. ఎందుకు రాలేను? నాకు బంధువులు పెళ్ళికి రావాలి, స్నేహితులు పెళ్ళికి రావాలి, ఇంకా చాలామంది నేను పోగు చేసుకోవాలి. దేనికోసం? దేనికి పోగు చేసుకోవాలి? మనుషుల్లో ఈమెకి, ఈ సహోదరుడికి ఎంతమంది బంధువు బలగం ఉన్నారా? దేనికండి బంధువు బలగం? దేవుడు లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నది సున్నే. హల్లెలూయా. దేవుని కలిగుండు, నువ్వు అన్నీ కలిగి ఉన్నట్లే. కానీ తప్పిపోయిన కుమారుడు నాకు డబ్బు ఉంది అనుకున్నాడు, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు, సమస్తం మొత్తం కోల్పోయిన తర్వాత అనుకున్నాడు, నా తండ్రి దగ్గరే నాకు బాగుంది అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు తిరిగి వచ్చి తండ్రి నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుని సన్నిధి నుండి ఎవరు కూడా తొలగిపోకూడదు. మరొక విషయాన్ని నేర్చుకుందాం. చూడండి, అదే లూకాసు వార్తలో 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 27వ వచనం మనం చదివాం. ఇక్కడ ఎవరు మనకు కనిపిస్తున్నారు? ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు. ధనవంతుడు కదా, మరి ఈయన గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? ఆయన చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ ఈ ధనవంతుడైనటువంటి ఆయన అక్కడుండి యాతన పడుతూ ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా తండ్రి,
అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని వేడుకుంటున్నాడంట. హల్లెలూయా. అంటే ఎందుకు ఈయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు కళ్ళు తెరవబడ్డాయి అంటే, ఎందుకు కళ్ళు తెరవబడ్డాయి? యాతన పడుతున్నప్పుడు ఈయనకి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు దాకా ఆ యాతన గురించి చెప్పినటువంటి లాజరును పట్టించుకోలేదు. లాజరు బహు వేదన పడ్డాడు. ఎలా వేదన పడ్డాడు? కురుపులు వచ్చినాయంట, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయంట, బల్ల మీద పడేటువంటి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుంటున్నాడంట. అతను చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి అతను తీసుకొని వెళ్ళిపోయారంట. కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత దేవుని దూతలు వచ్చారా? నేరుగా పోయి ఎక్కడ పడ్డాడు? పాతాళంలో పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో దేవుని కోసం నువ్వు ఎంత యాతనైనా పడు, దేవుని కోసం నువ్వు ఎంత కష్టమైన పడు, దేవుని కోసం ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నువ్వు సిద్ధపడు. చాలామంది ఏమని మాట్లాడతారంటే, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీకెందుకు వస్తున్నాయి కష్టాలు? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకి వెళ్తే కష్టాలు ఉండవని కానీ, ప్రార్థనకి వెళ్తే అంత సుఖమే ఉంటుంది, అంత సౌఖ్యమే ఉంటుందని ఎవరు ఆలోచన చేయొద్దు. గతించినటువంటి ప్రవక్తలు, మనకంటే ముందుగా చనిపోయినటువంటి ప్రవక్తలు ఎలాగున్నారు? ఎన్ని హింసలు పడ్డారండి దేవుని కోసం, ఎంత శ్రమను అనుభవించారు, ఎంత కష్టాన్ని అనుభవించారు. దేవుని సువార్త చెప్పడానికి, ఈ యొక్క బైబిల్ మనకు పరిచయం చేయడానికి, ఈ బైబిల్ మన చేతికి అందించడానికి ఎన్ని శ్రమలు పడ్డారు. దేవుని కోసం నువ్వు ఏ ఒక్క శ్రమను అనుభవించడానికి కూడా నువ్వు ఇష్టపడు. జ్వరం వస్తే ప్రార్థనకు మానేసేస్తావు. ఇంకా ఏం చేస్తారు? ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందనుకోండి, ఇంకా భయపడిపోతారు. ఎందుకనంటే, అమ్మో నేను చచ్చిపోతానేమో. ఇతను బాధపడ్డాడా? లాజరు బాధపడ్డాడా? బాధపడలా. నాకు కురుపులు వచ్చినా పర్వాలేదు, నాకు మరణకరమైన వ్యాధి వచ్చినా పర్వాలేదు, నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు చనిపోయినా నేను దేవుని రాజ్యానికి చేరుకుంటాను. నాకు అన్నం లేకపోయినా పర్వాలేదు, నాకు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, నేను రొట్టె ముక్క తినైనా బ్రతుకుతాను, నాకు దేవుడు ఉంటే చాలా అనుకున్నాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు? ఏంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రార్థనకి వెళ్ళి, నేను ఇల్లు కట్టుకోలేకపోయానేంటి? ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని వెంబడిస్తున్నాను, నా భర్త మార్చబడలేదేంటి? నువ్వు అలాగనుకుంటున్నావు. కానీ నీ భర్త కోసం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేసావు? నువ్వు ఆలోచన చేసావా? ఆలోచన చేశారా? ఆలోచన చేయరు. అరే, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, నా భర్త కోసం నేను ఏం త్యాగం చేయలేకపోయానే, రక్షణలోనికి నడిపించుకోలేకపోయానే, నా బిడ్డలు త్రాగుబోతులు అయిపోయారు, నా భర్త త్రాగుడికి బానిస అయిపోయాడే, నేను ప్రార్థన చేయలేకపోతున్నానే అన్న బాధ ఉందా నీకు? ఉండదు. ఎందుకని? నువ్వు చేయవలసింది నువ్వు చేయలేవు, మొత్తం దేవుని మీద నెట్టేస్తారు. నీ వంతు నువ్వు శ్రమ పడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నీ వంతు నువ్వు కష్టపడాలి, ఈ కడుపు కాల్చుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ లోక యాత్ర ముగించకుండానే నా బిడ్డలు మేమందరూ రక్షణ పొంది నీ రాజ్యం కోసం మేము ఎదురు చూసే భాగ్యం ఇయ్యాయి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరైతే ప్రార్థన చేయరు, దేవుని రాజ్యం కావాలి. మీరైతే దేవుని కోసం కష్టపడరు, దేవుని రాజ్యం కావాలి. ఉపవాస ప్రార్థనలకు రాలేరు, ఇంకా ఏం కావాలి? కార్యాలు జరగాలి. మీ ఇళ్ళలో ఉపవాస ప్రార్థనలు జరగవు, మేమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలాగున్నారండి మనుషులు? మీరు ఇప్పుడు పనులకి వెళ్తున్నారండి, అందరూ వినండి, మీరు ఇప్పుడు పనులకి వెళ్తున్నారు. పనులకి వెళ్తేనే మీ చేతికి డబ్బులు వస్తున్నాయా, లేకపోతే ఇంటి దగ్గర ఉంటేనే రోజువారీ కూలీ తీసుకొచ్చి ఇస్తున్నారా రైతు? చెప్పండి. పాలు పడితే పనికి వెళ్తేనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే ఇంకొక పనో, మిషన్ కుడితేనో, ఏదో విధంగా ప్రతి ఒక్కరూ ఏదో వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటేనే ఒక పావలా సంపాదించుకోగలుగుతున్నారు. కానీ ఊరకనే ఉంటే డబ్బులు అంతటా రాలుతాయా? రావు. అలాగే దేవుని సన్నిధిలో కూడా మీరు ఏం చేయాలంటే కష్టపడడానికి ఇష్టపడే వారిగా
ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అలాగ చేయలేకపోతున్నారంటే చాలా బాధ వేస్తుంది. కానీ ధనవంతుడికి ఈ లోక భోగాలన్నీ అనుభవిస్తా లాజరు చెప్పినటువంటి ఆ మాటలు ఏవి కూడా చెవిలోకి ఎక్కల, హృదయంలో ప్రవేశించలా. చనిపోయాడు, పాతాళంలో పడిపోయాడు. పాతాళంలో ఎప్పుడైతే పడిపోయాడో ఆ యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిన తర్వాతనే అతనికి ఏం గుర్తుకొచ్చింది? నా యొక్క సహోదరులు 5 ఉన్నారు, యాతనకరమైన ఈ స్థలంలోనికి రాకుండా అయ్యా తండ్రి అక్కడికి పంపించయ్యా, నేను మీ సేవకుల్ని పంపించయ్యా, సువార్త చెప్తారయ్యా, వాళ్ళైనా రక్షణ పొందుతారని అప్పుడు యాతన పడుతున్నాడు. ఏంటంట, ఒక వ్యక్తికి యాతనకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఏంటంట, యాతన పడేటువంటి పరిస్థితి రావాలి. అప్పుడే అరే నేను ఇలాగ చేస్తుంటే బాగుండేదే, లాజరు చెప్పినటువంటి మాట విన్నట్లయితే బాగుండేదే, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయేవాడిని, అయ్యో అయ్యో అని అప్పుడు బాధపడుతున్నాడు, అప్పుడు యాతన పడుతున్నాడు. చూడండి, ఒక్కసారి చేయి దాటిపోయిన తర్వాత నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నడిచినా కానీ నువ్వు దాన్ని పొందుకోలేవు. సమయం ఉన్నప్పుడే దాన్ని తెలుసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కానీ సమయం అంతా కోల్పోయిన తర్వాత అప్పుడేం చేస్తామంటే అయ్యో ఈ యాతనకరమైన స్థలం ఇంత భయంకరంగా ఉందని అప్పుడు ఆత్మల భారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మల భారం మీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చింది? యాతనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వస్తుంది. ఎందుకండి? ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకు ప్రతి బుధవారం వెళ్తున్నారు, ఎందుకు ప్రతి శుక్రవారం పని మానుకోనల్ల స్త్రీల కూటాలకి వెళ్తున్నారు? వీళ్ళకి పని బాటలేదా? పని బాటలే కాదండి, దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఈ ధనవంతుడికి బుద్ధి జ్ఞానం వచ్చిందంటే యాతనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు. ఇంకొక వ్యక్తిని చూసి వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథం అంతటా 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వారితో ఆ మనుష్యుడు తన రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి నాయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఎలీషా గారు గెహజీ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఏం సంభాషణ? ఎలీషా గారికి ఒక ఆయన కానుక తీసుకొచ్చాడు. దేని కానుక తీసుకొచ్చాడు చెప్పండి? నయమానుకున్నటువంటి కుష్టు బాగుపడిపోయింది కాబట్టి నేను నా దైవజనునికి నేను కానుక తీసుకొని వెళ్ళాలని వస్త్రాలు తీసుకెళ్ళాడు. ఇంకా ఏం తీసుకెళ్ళాడు? వస్త్రములను 4 మణుగుల వెండిని 2 దుస్తుల బట్టలనిచ్చి పనివారిని మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయి బంగారం తీసుకొచ్చారంట, వెండిని తీసుకొచ్చారంట, దుస్తుల్ని తీసుకొచ్చారంట. కృతజ్ఞత హృదయం మంచిదే, కానీ ఎలీషా గారి హృదయం ఏంటి? నాకొద్దయ్యా,
నేను వాటిని తీసుకోనయ్యా, నువ్వు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్పడం గెహాజీ విన్నాడో, హల్లెలూయా, గుర్తుపెట్టుకోండి, ఎలీషా గారు ఎప్పుడైతే ఆ మాట చెప్పడం గెహాజీ పక్కనున్నటువంటి పరిచారకుడు విన్నాడో, విని ఏం చేశాడు, ఏంటి మా యొక్క దైవ సేవకులు ఏంటి ఇలాగ చెప్తున్నారు, వచ్చిన దాన్ని తీసుకోకుండా నాకు వద్దని అతనితోనే పంపిస్తున్నాడే, అరే తీసుకొని నాకు ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది, నాకు కూడా ఇవ్వకుండా అతనికి ఇచ్చి తీసుకొని వెళ్ళిపోమంటున్నాడు. ఆత్మ సంబంధమైన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన దైవ సేవకులకి డబ్బు మీద, దుస్తుల మీద, బంగారం మీద ఎప్పుడు ఆశలు ఉండవు. వాళ్ళని మీరు ఇట్టే పసిగట్టవచ్చు. మీరు చూస్తూనే ఉంటారు, టీవీలో వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కొంత డబ్బు తీసుకురండి స్వస్థతలు ఇస్తామని, ఆ డబ్బు ఇస్తేనే స్వస్థత కార్యం చేస్తాం, లేకపోతే మేము చెయ్యము, మాకు అంత కావాలి ఇంత కావాలని ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోయింది. కానీ ఏ డిమాండ్ లేకుండా మీరు ప్రశాంతంగా వచ్చి వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవుడే తన కార్యాలు జరిగిస్తాడని నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. స్కానింగ్ సెంటర్లో కనుక స్కానింగ్ చేసినట్లుగా ఏం చేస్తారు, పరీక్ష పెట్టి చూస్తారు, వీళ్ళని తక్కువగా చూస్తారు. డబ్బు తీసుకుంటే డబ్బు తీసుకున్నాడండి, ఆయన ఇవ్వాల్సిందే, మనం ఇవ్వకపోతే ఎలాగా. చూడండి, ఎప్పుడైతే ఎలీషా మాట చెప్పగానే గెహాజీ విన్నాడో, విని తలుపు సందుగా అంటే ఆయనకి తెలియకుండానే ఇంకొక మార్గముగా వెళ్ళి నయమాన్ని కలుసుకోవడానికి వెళ్ళేసరికి నయమాన్ని వెనక్కి తిరిగి చూసేసరికి గెహాజీ వస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి ఎలీషా గారు ఏమైనా పంపించారేమోనని అక్కడ ఆగి గెహాజీని కలుసుకొని ఏమన్నాడంటే, ఏందయ్యా ఎలీషా గారు ఏమైనా పంపించాడా అని అడిగితే, లేదయ్యా. చదువురా. సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి చాలు. ఏంటంట, అప్పుడు ఎప్పుడైతే గెహాజీ వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి వాటిని దాచిపెట్టుకొని లోపలికి వచ్చి ఏం తెలియనట్లుగా ఉన్నాడు. దేవుడు తెలియజేయడా? పక్కనే ఉన్నటువంటి గెహాజీ హృదయము ఎలీషాకి తెలీదా? గెహాజీ ఎలాంటి వాడో ఎలీషాకి తెలీదా? తెలుసు. అప్పుడు ఏమన్నాడు అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నేను వద్దన్నప్పుడు నువ్వు కూడా వద్దనుకోవాలి కదా. ఎందుకు వాటిని ఆశించావు? ఎందుకు తీసుకోవాలన్నటువంటి హృదయం నీకు వచ్చింది? ఏంటంట, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏందంట, ఇవన్నీ నీవు కావాలని కోరుకుంటున్నావు కదా, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? చాలా బాధ అండి. ఆదివారం పూట కూడా చాలామంది దేవుని ఆరాధించకుండా డబ్బులు ఎక్కువ ఇస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, బేర్నీళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? లేరు. రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆదివారాలు ఉండవు, బుధవారాలు ఉండవు, శుక్రవారాలు ఉండవు, బల్లారాధన కార్యక్రమం ఉండదు. అంటే ఎంత దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నారు. చాలామందికి బాధ వేస్తుంది, పోకపోతే ఎలాగండి, చేయకపోతే ఎలాగని. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు కదా. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో రక్షణ పొందినటువంటి మీకే కొన్ని చాలా పరీక్షలు వస్తాయి. సాతానుడు చాలా పరీక్షలు పెడతాడు.
మిమ్మల్ని ఎలాగైనా దేవునికి దూరం చేయాలని, బలహీనపరచాలని, అది చేయాలి ఇది చేయాలనేటువంటి ఆశతో, కోరికతో నువ్వేం చేస్తావంటే దేవుని దూరం చేసేసుకుంటావు. చాలా బాధ అండి, చాలా దుఃఖం వేస్తుంది. ఎందుకంటే ఈ మాటలు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? గుర్తుపెట్టుకోండి, నిజంగా ఏదైతే ఎలీషా గారు వద్దనుకున్న దాన్ని తీసుకొచ్చుకున్నటువంటి గెహాజీ ఏమైపోయాడు? కుష్టు రోగంతో బాధపడుతూ ఊరి వెలపట, ఎక్కడ? ఊరి బయట. చాలా బాధకరం. అందరికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అప్పుడు దాకా ఎలీషా గారు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇలాగ దేవునికి విరోధకరంగా జీవించినటువంటి విషయాన్ని, లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితి అంతా హృదయంలో ఆశించుట తెలుసుకొని చాలా బాధపడ్డాడు ఎలీషా. నిజమేనండి, మిమ్మల్ని చూసినప్పుడు మాకు కూడా అలాగే అనిపిస్తుంది. అరే, ఒకప్పుడు మా బిడ్డలు ఎంత ప్రార్థన చేశారు, ఎంత కన్నీరు కార్చారు, ఎంత దేవుని ఆత్మను సంపాదించుకున్నారు, ఎలాగ దేవుని కోసం ప్రయాసపడ్డారు, ఇప్పుడు ప్రయాసపడలేకపోతున్నారే. పక్క గ్రామాలకి సేవకు రావాలంటే చాలా కష్టతరమైపోతుంది. ఎవ్వరు కదలలేకపోతున్నారు, ఎవరు మెదలలేకపోతున్నారు. ఎందుకనంటే మేము పోయి ఏం చేయాలి, మేము పోతే మాకేముంది, మా ఇల్లు ఏమైపోతాయి. ప్రార్థనకు రావడానికి కూడా చాలామంది ఏమంటారో తెలుసా? ఇంటికి తాళం లేదండి. ఏమి లేదంట, ఇంటికి తాళం లేదు. ఇంటికి తాళం లేకపోతే ఇంట్లో కేజీలు బంగారం ఏమన్నా ఉందా? తీసుకుపోనివ్వండి బంగారాన్ని. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని కోసం నీ ఇంటిని కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. అదే పనిగా, అదే ధ్యాస, అదే శ్వాసలాగా బ్రతుకుతున్నావు నువ్వు. చూడండి ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే అంత బాధ వేస్తూ ఉంటుంది. దేవుని కంటే నీకు ఏది ఎక్కువగా ఉండకూడదు. దేవుడే నీకు ప్రాముఖ్యత అయి ఉండాలి. దేవుని సేవకుల యొక్క మాటే నీకు శాసనమై ఉండాలి. వాళ్ళేమి నిన్ను తప్పుతున్నావులో నడిపించరు కదా, వాళ్ళు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఏమి తీసుకోరు కదా, దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు కదా. అతి ఆశకు పోయి మనం ఏం చేస్తున్నాం? ఉన్న కృపలను పోగొట్టుకుంటున్నాం. చాలా బాధకరం అండి. నువ్వు ఈ లోకాన్ని జయిస్తేనే కానీ కృపలను నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ లోకాన్ని నువ్వు జయించకుండా, శరీరాన్ని జయించకపోతే నువ్వు కృపలను పొందుకోలేవండి. నీకు కృపలు కావాలంటే, దేవుని యొక్క దర్శనం కావాలంటే నువ్వేం చేయాలంటే శరీర ఆశను చంపుకోవాలి, శరీరం కోరికలు చంపుకోవాలి. అంటే హృదయంలో ఉన్నటువంటి ఆశలన్నిటికీ నువ్వు స్వస్తి చెప్పాలి. మనిషి లేచి దగ్గర నుండి పడుకోబోయే వరకు చీమలాగా పారాడుతుంటారు. దేనికోసం చెప్పండి? అది సంపాదించాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. దేవుని కలిగి ఉండి మీరు ఏదైనా చెయ్యండి. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఏది చేసినా నువ్వు ఏమి సంపాదించుకోలేవండి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటి మాటను ఒకసారి చెప్పండి. ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? దేవుడు నీ చేయి విడిచిపెట్టినప్పుడు బుద్ధి వస్తుంది. రెండో విషయం, సర్వం కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది ఒక మనిషికి. మరలా యాతనకరమైనటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. మరలా చివరి విషయం, నాలుగో విషయం, ఒక తప్పు త్రోవను నువ్వు కలిగి ఉన్నప్పుడు, తప్పుడు త్రోవలో నువ్వు వెళ్ళినప్పుడు ఇది తప్పని నీకు ఎప్పుడు తెలిసిద్దంటే నీకు బుద్ధి వచ్చినప్పుడే. హల్లెలూయా. లేకపోతే అప్పుడు దాకా నీకు బుద్ధి అనేది కలగదు. కాబట్టి ఈ పరిస్థితి అంతా ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో వాటన్నిటి నుండి విడుదల పొంది బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో దేవుని సన్నిధిలో ఎదగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.